ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే. కాలమంతయు దేవాన్ని సజీవమైన బలిష్టమైన రెక్కల కింద తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ వచ్చావు. నీకే వందనాలు, స్తోత్రం. ఇదిగో ఆయన తండ్రి, ఈనాడు తండ్రి ఏసియా నువ్వు పాలు పంచుకోవటానే ఏసియా. ఒక్క మాటతోనే గాలి తుఫాను ఆపని నీవు తండ్రి దేవా. ఈనాడు తండ్రి నాయన మీ జన్మదిన వేడుకల్లో నాయన వేసి అంత సక్రమంగా వెళ్ళేందుకు తండ్రి నాయన వేసియా నీ కృపను చూపించండి. సేవకుల నోటికి మీరే బోరగా ఉండి తండ్రి నాయన వేసియా ఈ కార్యక్రమం అంతా నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మీరే ముందుకి నడిపించి మహిమ పొందుకోమని, మిమ్మల్ని మహిమపరిచే బాధ్యతను అట్టి ధన్యత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చాం బాబు ఒక 4 తెప్పించు. తర్వాత టీ ఇంట్లోకి కేకు. దయచేసి అమ్మ కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళు రైట్, చిన్నపిల్లలు అక్కడి నుండి రైట్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇదిగో రైట్. కూర్చోవాలి. అనంతు ఎక్కడున్నారో ఉన్నారా? అనంతు జనాలు బాగా వస్తే తీస్తున్నాను. అధిపతి జీవాధిపతి అయినటువంటి మా పరలోకపు తండ్రి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి యావత్ ప్రపంచం అనే దేవుడవు మీరొక్కరే పూజాహరుడు. దీవించండి, ఆశీర్వాదకరముగా నింపండి, సహాయపడండి. నీ కృప ఎల్లప్పుడు ప్రభువా నీ పిల్లల పట్ల వస్తున్నందుకు వందనాలు. కృపతో నింపి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. అందరం ఒకసారి 3 దినముల నుండి మనము చాలా ప్రయాసపడ్డాం. అనేక మంది సువార్తలు అనిత, జ్యోతి, ప్రేమలో వచ్చి పాటలు పాడవలసిన వారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కుర్చీల పైన కూర్చున్న మన సంఘస్థులు చాలా మంది కింద కూర్చుంటే ఇష్టం అవుతుందండి. కాబట్టి మన సంఘస్థులు అందరూ కూడా ముందుకు రండి. అలాగే చక్కని పాట పాడిన సహోదరులకు దేవుని పేరిట వందనాలు. అలాగే మన మధ్యనున్న పావని హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జగదంబ
మరి మనము సువార్త చేసి ఉన్నప్పుడు చాలా మంది ఉత్సాహంతో దేవుని పాటలు పాడుతూ మనము అనేక మందికి సువార్త ప్రకటి స్తోత్రం. వార్తను చెబుతున్నాను. ఇప్పుడు మన మధ్యకి వచ్చిన సమయంలో ఆల్రెడీ ఒకరు నీతి సంఘ సర్పంచ్ గారు, ఒకరు లక్ష్యవలస పంచాయతీ సర్పంచ్ గారు. ఏదో ఒక రోజు మనం అందరం
ముందు అనుకున్నా మన్నించి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మరి రాజు గారికి ప్రత్యేకమైన అలాగే కుండానే దేవుడు చక్కని అధికారంతో మాట్లాడి బొట్టు పెట్టేశాడు. మీకెవరికి తెలీదు. ఇంటికి వచ్చి అన్నా నేను నీటి వెరీ గుడ్. ఇప్పుడు మనకు హల్లెలూయా. అలాగే చక్కటి పాట పాడిన సహోదరులు దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేదే క్రిస్మస్.
దేవునికి మహిమ కలుగును గాక. బయట చాలా మంది నిలిచిపోయారు. ముఖ్యం చెప్పేసి మన ప్రజా ప్రతినిధులు నాయకులకి ఎవరు చేతులు దించి ఉండకూడదు. అందరు మనం చెప్తాం. రోడ్డు మీద ఉన్నవారు కూడా మన రామారావు ఒక ఇది తీసుకో, చెప్పండి కొడదామా గట్టిగా. పండుగ తెచ్చు పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు ఆకాశములో మన కొరకు రక్షణ గొప్ప రక్షణ. రక్షణ తెచ్చింది ఉరువల ఆనందమే ఉరువల వాడితడు సంతోషమే.
సంఘస్థులకు కాస్త ప్లేస్ ఇవ్వండి. బాబు, మాస్టారు, కోటేశు వీరందరూ వారికి కాస్త ప్లేస్ ఇవ్వండి. వారు కూడా కూర్చుంటారు. మీరు కూర్చుండే తర్వాతే నేను వీరికి అవకాశం ఇస్తాను. చాలా సంతోషం మీతో చెప్పినటువంటి మాటలు. మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, చక్కనైనటువంటి అవకాశంలో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఆ చైర్స్ కొంచెం సైడ్. ఓకే, రైట్. కనుకానికి డిసెంబర్ 1 తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఏ గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో అనేక విధములైనటువంటి పరిస్థితులు ఆరాధన జరుగుతూనే ఉంది. దయచేసి మీరందరూ పాల్గొన్నారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యకి వచ్చినటువంటి అతిథులు వారికి నాకంటే వయసులో చిన్నవారైనప్పటికీ ఒక ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అధికారం మేరకు వారు గెలుపు ఉంటుంది. చప్పట్లు కొడతారా? ఎప్పుడు కూడా శ్రమ తర్వాతే మనిషి జీవితంలో ఒక మేలు పొందగలుగుతాం. నేను వచ్చేసప్పటికి ఇబ్బందిగా ఉండగలిగాను. కానీ ఈరోజు ఎంత అద్భుతంగా ఈ మందిరమే కాదు, టెక్కలి, భీంపురం, చెరుగట్టుపేట ఎన్ని మందిరాలు దేవుడు ఇచ్చేసాడు. సత్యం చేస్తాడు, విత్తనములు వేస్తాడు, పంటను, వరి నాటులు నాటుతాడు. పంట పోయిందని ఆయన ఎప్పుడు నిరాశ మనసులో ఉన్న మళ్ళా 2వ సంవత్సరంలో కూడా అదే పని చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దీనికి తగిన డబల్ పంట ఇచ్చేస్తాడు. అలాగే ఒకసారి ఓటమి జరిగిందని నిరాశ చెందే పని లేదు. కనుక ఆ నిరాశకు అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడనేటువంటిది నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మారని, మీకు ఎన్నిసార్లు ఈ మాట చెప్పానని నేను గమనిస్తూ ఉన్నా. దేవుడు మరి సమయంలో బాబురాజు వచ్చి ఈరోజు గ్రామంలో యేసుక్రీస్తు పండుగలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి. ఆ పండగ కోసం ఈ సంఘ తరపు నుంచి మాకు ఆహ్వానం పలికిన మన శ్రీ ఏలియా గారు, అలాగే అతను నాకు తండ్రితో సమానం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అతను మా పిట్టవనపేట వచ్చారు. అప్పుడు మరి అతను చెప్పినట్లుగా అంటే కరెంట్ లేని పరిస్థితిలో యేసుక్రీస్తు ఇక్కడ అంటే స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు అంటే అలాగే ప్రతి సంవత్సరం కూడా అంటే నేను 23 సంవత్సరాలు బయటే ఉన్నాను ఇప్పుడు. కానీ ఇప్పుడు కూడా పుట్టినరోజు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ గ్రామంలో ఇంత జనాభా మధ్యలో ఇక్కడ మేము వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మాకు నిన్ననే అంటే ఆహ్వానం చెప్పారు. కానీ కొన్ని తెల్లవారి నుంచి రాకపోయినా సరే అలా దేవుడు భేదభావాలు లేకుండా మేము కూడా మీ దగ్గర వచ్చి మేము కష్టపడతాం, అలాంటిది ప్రాబ్లం లేదు మాకు. కానీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రి సమానులైన ఏలియా డాడీకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చదువు అయ్యే తర్వాత తనకి పోస్టు వచ్చినప్పటి మొదలుకొని దానికంటే ముందు 3-4 సంవత్సరాల ముందే ఈ గ్రామానికి వచ్చాను. వారందరూ మేమందరం ఈ గ్రామంలో ఎలా అంటే నాకు పాస్టర్ గారని నీటి సంఘ సర్పంచ్గా మన సోదరుడు దినేష్ బాబుకి ఇచ్చారు. ఈరోజు తన జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ 4 కోళ్ళతో ప్రారంభించాను నేనే. నా దగ్గరికి వచ్చాను, అన్నయ్య ఇలా చేయాలనుకుంటున్నాను ఏంటి అని అంటే నేనన్నాను, 10 రూపాయల నోటుతోనే వేలాది రూపాయలకి వెళ్తాం. కనుక నువ్వు ఈ కొద్దిగా చెయ్యి, నమ్మకంతో దేవుడు బ్లెస్ ఇస్తాడని ఆయన బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా తీసుకుని వస్తాడు. ఈ లగేజ్ బళ్ళు కొనుక్కున్నా తీసుకుని వస్తాడు. మిల్లు కట్టించాడు. ఆ మిల్లు దగ్గరికి కూడా మంత్రి గారు వచ్చి డెడికేషన్ చేశారు. నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాను. కనుక అన్నిటి కూడా
ఒక కుటుంబ సభ్యులు వలె మేము ఇక్కడ నివాసము చేస్తూ ఉన్నాం కనుక వారు కూడా ఈ సందర్భంలో మంచి ప్రజాప్రతినిధులు అవ్వడం నేను చాలా అభినందిస్తున్నాను. మరి పిల్లలు కూడా చక్కగా చదువుతున్నారు. వారు వచ్చి గ్రీటింగ్ తెలియజేస్తారు. అలాగా మరి అదే మరి తాను చెప్పిందే నేను చెప్పేశాను కనుకనే మరి చాలా సంతోషకరమైనటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరికి ఫలాంది చేయమని నేను అడగను. నేను అడగంది కూడా కొన్నిసార్లు చేసి ఉన్నారు. నేను ప్రత్యేకంగా కూర్చోవాలని వారికి కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన విషయం. కూర్చో, ఏదైనా చెప్తావా గ్రీటింగ్? కనుక మరి ఇప్పుడు దాని గ్రీటింగ్ చెప్ప సమాధానమును కలుగునుగాక అని చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. మానవ లోకానికి మొట్టమొదటిగా సువార్త ప్రకటించేది. లోకములో ఇప్పుడు సమాధానము కరువైపోయింది. అంతా కూడా కోట్లాటే అనుమతించామని బ్రతకడమే తప్ప దేవుని నుండి ఆ యొక్క భాగ్యము మానవునికి దారి తప్పిపోయినటువంటి మరలా సరైనటువంటి ఎక్కడి నుండి ఆయన వచ్చారు కారమెత్తి భూమి మీదకి వేతించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమి మీదకి వేతించి ఆ మానవునికి విడిచిపెట్టడమే కాదు, వారేటి భాగభోగ్యాలు కావాలని ఆశించి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు కానీ సమాధానం ఇచ్చుటకు, శాంతి ఆనందాన్ని కలుగు చేటకు ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో ఒక మాట మరొక మాట నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దానికి దేవదేవుడు భూమి మీదకి ఎత్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఆదికాండము 6వ అధ్యాయము కింద వచ్చినాన్ని చదవండి, 11, 12 గాని. లోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును వైపు చూసినప్పుడు మనం ఏం బాధపడతామో తెలుసా? అయ్యో, బిడ్డలని కన్నాను, పెద్ద చేశాను, చదివించాను, గొప్ప ఇస్తాం, ఆ లేక బాధపడతాం. ప్రియులారా, ఒక్క సంఘము తప్పిపోతున్నారు కనుక నా పిల్లలు ఎలా ఉండేను? వాక్యమే దేవుడై ఉండేను. ఆ దేవుడే కృపా సత్య సంపన్నుడుగా మనం ఏదో అధికారం చెల్లించాలి కానీ లేకపోతే ఇంకోటి చేయాలని కాదు కానీ మానవాళికి రక్షణ కల్పించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వేధించినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన కానీ ఒకప్పుడు మన బ్రతుకులు ఏమి లేని సందర్భాలు ఉన్నాయి కదా, ఏమి లేని బ్రతుకులు మనం ఉన్నాయి కదా. ఇప్పుడు దేవదేవుడు ఎంతగానో మనకి దీవించని చేద్దాం. మహోన్నతుడా, మా ఘనుడా, నిత్య నివాస్యగా నా దేవా, నీ సన్నిధానానికి చేరివని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. కృపతో నింపండి. ఇంకా రానున్న దినాలలో ప్రభువా, ఈ మందిరము ప్రభువా ఆరాధించే గొప్ప భాగ్యమును కలుగచే రాజు కొరకు ప్రార్థిస్తున్నాను. తనకిచ్చిన కుటుంబానికి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, రానున్న దినాలలో ఆ పిల్లలు ప్రయోజకులవడానికి నీ కృప చూపండి. అయ్యా, నెక్స్ట్ ఇయర్ నా తండ్రి మేము ఏదైతే ఉద్దేశిస్తున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో అది జయప్రదము చేస్తామని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీకు వందనాలు. అలాగే సోదరుడు నాయనా, మాకంటే వయసులో చిన్నవారైనా ప్రభు ఢిల్లీస్ కొరకు ప్రార్థిస్తున్నాను, అమర కొరకు ప్రార్థిస్తున్నాను, తనకిచ్చిన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేయండి. పిల్లలు ఏదో ఒక రోజు అబ్బాయి ప్రయోజకుడు కావాలని ఎంతో ఆశించి ఎదురు చూస్తున్నారు ప్రభువా. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ బిడ్డకు ప్రభువా నువ్వు ప్రయోజకుడు చూడండి. అయ్యా, నీకు వందనాలు. నా దేవా, నా ప్రభు, ఇదిగో ప్రభు అనారోగ్యముతో హాస్పిటల్లో బాధపడుతున్నారయ్యా. ఎన్నో లక్షలాది రూపాయలు ఖర్చు. అయ్యా, నా ప్రభువా, మా సంఘస్థులందరికీ జ్ఞాపకం చేయండి. దగ్గర నుండి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని మా ప్రభు, మా రక్షకుడైనటువంటి ఆమేన్, ఆమేన్, ఆమేన్. కేకు బాబు పెద్దది, దయచేసి ఏమనుకోవద్దు. ఆ శాంతి మాకు నమస్కారం.
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సూరసక్కనుడంట పసుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కరుణార సుతమురారండి బాలయేసు కరుణార సుతమురారండి బాలయేసు మనసన కొనియాడ చేరండి క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సూరసక్కను మీరు ఇంత కష్టపడి ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, మీ కూలి ఎప్పుడు ఇస్తానంటే ఆదివారం ఇస్తాను, ఓకేనా? కాబట్టి మరి మీకేంటి సత్కరించలేకపోతున్నాను. అందరికీ సమృద్ధిగా ఉంది కనుక ఈ ఇరువురికి నీవు 5 గంటలకు వచ్చినా మాకు పర్వాలేదు కనుక ఇద్దరికి ఒక్కరోజు చూసుకోండమా. ఎవరైనా రాజశ్రీ కానీ మన పిల్లలు ఎవరైనా 2 ఆకులతో చక్కని వారి దేవునికి మహిమపరుచుకుంటూ వెళ్ళాలి. మా కుటుంబానికి దీవించాలని ఆశపడుతున్నా. నేను ఆమె పరిస్థితి పట్టను కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు క్షమించిన ప్రకారం మారణం క్షమించు, మమ్మల్ని శోధన తీయగా కీడుని తప్పించు. కుమారుడైనటువంటి కృపయు. ఆమేన్ ఆమేన్. ఇదిగోనమ్మా మరొక మాట మర్చిపోయాను. ఇద్దరికి అలాగనే మన తగ్గింది. ఏమి తోసుకునే పరిస్థితి లేదు, అల్లరిపడే పరిస్థితి లేదు. దీని గురించి ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. కొత్తగా మొన్న కష్టపడ్డారండి. మొన్నటి నుండి రాజేశ్వరమ్మ తర్వాత వీళ్ళందరూ వాళ్ళ ఇబ్బంది పడకుండా అందరినీ భోజనాలు చేయాలి. మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ క్రిస్మస్. రాజు ఎమర్జెన్సీ చూసుకో. Happy
ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.